హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను. క్యారెట్ అనగానే హల్వానే గుర్తొస్తుంది కదా. హల్వా చాలాసార్లు టేస్ట్ చేసి ఉంటారు. ఒకసారి క్యారెట్తో కీర్ని ట్రై చేయండి. ఒకసారి ఇలా చేసి పెట్టామంటే ఎప్పుడు ఈ పాయసమే కావాలని అడుగుతారు. మరి ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాను. మీరు మాత్రము వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయగలుగుతారు. ఒక కప్పులో 2 స్పూన్ల బియ్యంని తీసుకొని 2 సార్లు కడిగి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. మామూలు రైస్ అయినా సరే, బాస్మతి రైస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. మరొక కప్పులో 8 బాదం పలుకులను, 8 జీడిపప్పులను వేసి వాటర్ వేసి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. కీర్ కోసము 1/2 కేజీ క్యారెట్లను అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పీల్ని తీసేసుకోవాలి. ఎడ్జెస్ని కూడా కట్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ని పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలి. చిన్న వైపు తురుముకున్నామంటే పాయసంలో కలిసిపోయి క్యారెట్ టేస్ట్ అనేది అస్సలు తెలియకుండా పోతుంది. మీరు ఎలా ఇష్టపడతారో ఆ సైజులో తురిమి పక్కన ఉంచుకోండి. బియ్యము, డ్రై ఫ్రూట్స్ 1 అవర్ పాటు బాగా నానిపోయాయి. బాదం పప్పు పైన ఉన్న పీల్ని తీసేసుకోవాలి. బియ్యంలోని వాటర్ని అంతటిని వంపేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ను, బియ్యంను ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని మిల్క్ వేసి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇందులోనికి జీడిపప్పు, బాదం పప్పు పలుకులను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవే డ్రై ఫ్రూట్లను యూస్ చేయాలనేమి లేదు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్లను వేసుకోవచ్చు. అన్నింటినీ వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. ఎక్కువగా నెయ్యిని అయితే యూస్ చేయటం లేదు. మీడియం ఫ్లేమ్ మీద క్యారెట్ని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత క్యారెట్ కలర్ అయితే పేల్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనికి 1/4 లీటర్ వరకు చిక్కని పాలను వేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు వాడటం లేదు. మొత్తము పాలతో చేసుకుంటేనే కీర్ అనేది టేస్ట్ అదిరిపోతుంది. ఫ్లేమ్ను హైకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి. క్యారెట్ మరీ కలిసిపోయేలాగా ఓవర్గా కుక్ చేసుకోకూడదు. జస్ట్ 50% వరకు కుక్ అయితే చాలు. తినేటప్పుడు పంట కింద పడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్యారెట్ తురుము 50% కుక్ అయిన తర్వాత ఇందులోనికి డ్రై ఫ్రూట్స్, బియ్యం పేస్ట్ని వేసుకొని ఫ్లేమ్ను లోకు అడ్జస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసి దాన్ని కూడా పాయసంలోనికి వేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పాయసాన్ని చూడండి చిక్కపడింది. ఇప్పుడు ఇందులోనికి 5 స్పూన్ల షుగర్ని వేసుకోవాలి. స్వీట్ అనేది మీడియంగా ఉంటుంది. ఎక్కువ స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు షుగర్ని ఇంకాస్త యాడ్ చేసుకోండి. 4 స్పూన్ల ఫ్రెష్గా ఉండే పాలమీగడను యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కుంకుమ పువ్వును, యాలకుల పొడిని వేసుకొని షుగర్ కరిగేంత వరకు ఉడికించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి దించేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యారెట్ బియ్యం కీర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ఇంట్లో చేసి పెట్టండి. కప్పులతో కాదు, గిన్నెలతో తాగేస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యము, వెంటనే క్యారెట్లు తెచ్చుకొని ట్రై చేసేయండి. ఒకసారి మెజర్మెంట్స్ని వీడియోను చూసిన తర్వాత ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను కూడా మిస్ కాకుండా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. వారు కూడా ఒక మంచి రెసిపీని నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.